కూడా అటు మాడితే అది కాదు, అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి. సార్ ఒక్క నిమిషం, మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి. ఈ ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా. 7 నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల, ఎమ్మెల్యేల పోరాటం వల్ల 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే, కేవలం విశాఖ ఉక్కుకే 11,000 కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో, నాట్ డెట్, ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2,000 పైచిలుక కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది. మళ్ళీ ప్రైవేటీకరణ అడుగుతాడు. నాకే అర్థం అవుతుంది. నీకు ఎట్ట సమాధానం చెప్పాలి రప్ప? మీరే చెప్పండి, నాకు అర్థం. ఒక నిమిషం, నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నా. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు. ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తామని హామీ ఇచ్చాం. రైట్, ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం. ఓన్లీ ఇష్యూ ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా, అది లింకింగ్ ప్రాసెస్లో అయిపోతుంది, త్వరలో రిలీజ్ అవుతుంది. సో డైరెక్ట్ అకౌంట్లో వేస్తాం. ఎవరు పిల్లల అకౌంట్, తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళని పిల్లలు చదివించుకోవచ్చు, యజమాని అకౌంట్లో వేస్తాం. ఒక్క నిమిషం, ఎవరు ఇవ్వట్లేదు నాకు చెప్పండి, కఠినంగా యాక్షన్ తీసుకుంటా. ఒక నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక్క నిమిషం అమ్మా, నేను పూర్తి చేయనండి. సార్ ఆగండి సార్. సార్ మీరు వినండి. మేము కలెక్టర్ గారికి క్లియర్గా చెప్పాము, ఆల్ మేనేజ్మెంట్స్తో మాట్లాడమని చెప్పాము. ఎవరిని అట్లా చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు, డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాది. ఓకేనా? ఇప్పుడు ఒక నిమిషం, గత ప్రభుత్వం, ఒక నిమిషం చప్పట్లు కొట్టే మనలో, గత ప్రభుత్వం సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి, కోడిగుడ్డుని అడగండి ఒకసారి. ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు? 3,000 కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం, కడతాం, టైం పడుతుంది. ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి, బకాయిలు కూడా ఫేజ్డ్ మేనర్గా మేము చెల్లిస్తాం. ఓకేమా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే, నాకు అవసరం లేదు అన్నా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు, నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపా వాళ్ళు. ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను, ఇద్దరే. సో రాము కూడా, మొన్న రాము నేను కూడా మాడుకున్నాం, దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని మేము అనుకుంటాం. ఓకే ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఏంటన్నా అన్న కరెక్ట్ అన్నా, కానీ దానికి ఏమవుతుందంటే అది లీగలీ బైండింగ్ అవ్వచ్చు, అది ప్రాబ్లం. అంటే రేపు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, రేపు ఎవరన్నా కోర్టుకు వెళ్ళి ఒకటి కేసు ఇస్తాడు, ఇంకో వాళ్ళు ₹1 తక్కువ ఇస్తున్నారంటే ఫినిష్డ్, అడిగే వాళ్ళు గొడవలు అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేసాము. అది టెండర్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మనం అందరూ ఇబ్బంది పడతాం. ఓకేనా? హ్యాపీనా? ఆల్ క్వశ్చన్ ఆన్సర్. సాక్షి రాలా, నెక్స్ట్ టైం పట్టుకురండి, సాక్షిని. నేను ఎక్కడనే ఉన్నా కదా, మరో సాక్షి TV9 రాలా? వచ్చాడు, TV9 వచ్చాడు, రెడీగా ఉన్నాడు. ఓకే బాస్, థ్యాంక్ యూ సార్, జై హింద్.
పార్టీ ఆఫీస్ కదా సార్ పార్టీ ఆఫీస్.